సాగర్ నగరం విశాఖలో మత్తు పదార్థాలు చాప కింద నీరులా విస్తరిస్తున్నాయా అంటే అవును అనే సమాధానం వస్తోంది. ఇతర రాష్ట్రాలకు చెందిన స్మగ్లర్లు గుట్టు చప్పుడు కాకుండా డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. యువతి టార్గెట్ గా చేసుకుని ప్రత్యేక కోడింగ్ ద్వారా గుట్టుగా విక్రయాలు జరుపుతున్నారు. బంగారు భవిష్యత్తు ఉన్న యువతను మత్తుకు బానిసలుగా మారుస్తున్నారు. కానీ డ్రగ్స్ ముఠాల సమాచార సేకరణలో విఫలమవుతున్నారు పోలీసులు. స్మార్ట్ సిటీ విశాఖ ఇప్పుడు డ్రగ్స్ మత్తులోకి జారుకుంటోంది. సిటీలో డ్రగ్స్ విక్రయం, వినియోగం చాప కింద నీరులా విస్తరిస్తున్నాయి. ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, ముంబై, కోల్కతా నుంచి డ్రగ్స్ ని రహస్యంగా దిగుమతి చేస్తున్నారు. టాబ్లెట్స్, స్టాంప్స్, పౌడర్ రూపంలో వీటిని ప్రత్యేక కోడింగ్ ద్వారా సంప్రదించిన వారికి విక్రయిస్తున్నారు. డ్రగ్స్ రవాణా, విక్రయం, వినియోగంపై పోలీసులు పటిష్ట నిఘా పెట్టినప్పటికీ స్మగ్లర్లు చిక్కకుండా తమ వ్యవహారాలను చక్కబెట్టేస్తున్నారని చర్చ జరుగుతోంది. విశాఖలో గంజాయి రవాణా, విక్రయం, వినియోగం సాధారణ విషయంగా మారిపోయింది. ప్రతిరోజు ఎక్కడో ఓ చోట గంజాయి కేజీల కొద్దీ పట్టుబడుతూనే ఉంది. అదే సమయంలో కొకైన్, బ్రౌన్ షుగర్, ఎండిఎంఏ పౌడర్ వంటి సింథటిక్ డ్రగ్స్ వినియోగం చాప కింద నీరులా సాగుతూ ఉండడం ఆందోళనకు గురిచేస్తోంది. విశాఖలో కాస్మోపాలిటన్ సంస్కృతి విస్తరిస్తూ ఉండడంతో సింథటిక్ డ్రగ్స్ వినియోగం కూడా అదే స్థాయిలో పెరుగుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు డ్రగ్స్ కారణంగా యువత భవిష్యత్తు నాశనం కావడంతో పాటు ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి సిటీలో ఉద్యోగం చేసుకుంటున్న యువతతో పాటు విద్యార్థులే టార్గెట్ గా డ్రగ్స్ ముఠాలు రెచ్చిపోతున్నాయి. పార్టీల్లో, పబ్బుల్లో ఈ డ్రగ్ కల్చర్ ను విస్తరిస్తున్నారు. మరోవైపు క్రైమ్ రేటు పెరగడానికి ఇది కూడా కారణంగా మారుతోంది. ఈ నేపథ్యంలో డ్రగ్స్ కు అడ్డుకట్ట వేయడంతో పాటు డ్రగ్స్ స్మగ్లర్లు, వినియోగించేవారు, పెడ్లర్స్ పై పోలీసులు నిఘా పెట్టారు. గంజాయితో పాటు డ్రగ్స్ రవాణా, విక్రయం, వినియోగం జరిగితే తక్షణమే తమకు సమాచారం అందేలా ప్రత్యేక వ్యవస్థను ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోనూ అలర్ట్ చేసుకున్నారు. అయినప్పటికీ తమిళనాడు, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల నుంచి గుట్టుగా సింథటిక్ డ్రగ్స్ దిగుమతి జరుగుతోందని సమాచారం. ఆయా రాష్ట్రాల నుంచి కొంతమంది వ్యక్తులు సింథటిక్ డ్రగ్స్ తో నగరానికి బస్సులు, రైలు మార్గాల్లో చేరుకుంటున్నారని చెబుతున్నారు. సింథటిక్ డ్రగ్స్ చిన్నపాటి పరిణామంలో ఉంటాయి కాబట్టి లగేజీ బ్యాగుల్లోనూ, ప్యాంటు జేబుల్లోనూ ఉంచేందుకు అవకాశం ఉంది. దీనివల్ల పోలీసులకు పక్కా సమాచారం ఉంటే తప్ప అలాంటి వారిని గుర్తించడం, పట్టుకోవడం సాధ్యం కాదు. దీన్ని అవకాశంగా తీసుకుని నగరానికి చెందిన పలువురు ఇతర రాష్ట్రాల నుంచి డ్రగ్స్ ను దిగుమతి చేసుకుని తమకు పరిచయస్తులకు విక్రయించి భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. సింథటిక్ డ్రగ్స్ ను ఇతర రాష్ట్రాల నుంచి విశాఖకు తీసుకొచ్చేవారు వాటిని ప్రత్యేక కోడింగ్ ద్వారా ఇతరులకు అందజేస్తున్నారు. ఇందులో విశాఖలో ఉన్నవారికి ఇతర రాష్ట్రాల నుంచి సరఫరా చేసేవారికి ప్రత్యక్షంగా ఎలాంటి సంబంధమూ ఉండదు. కేవలం తమకు కావలసిన సరుకు వివరాలను సరఫరాదారుడికి చెబితే సుపారీకి పనిచేసే కొరియర్ల ద్వారా నగరానికి పంపిస్తున్నారు. కొరియర్లకు కూడా నగరంలోకి వచ్చేంత వరకు ఎవరికి వాటిని చేరవయ్యాలి అనేది తెలీదు. నగరానికి చేరిన తరువాత వారిని ఒక ప్రాంతానికి చేరుకోవాలని చెప్పి ప్రత్యేక డ్రెస్ కోడ్ లేదంటే ఇతర ఆనవాళ్లను ప్రదర్శించాలని చెబుతారు. అటు దిగుమతిదారులకు కూడా ఒక ప్రాంతానికి వెళ్లి అక్కడ ఫలానా డ్రెస్ లేదంటే ఇతర ఆనవాళ్లతో ఉన్నవారిని కలవాలని చెబుతారు. అక్కడకు వెళ్లిన తరువాత కొకైన్ అయితే కే అని, బ్రౌన్ షుగర్ అయితే బి అని ఇలా ఒక కోడ్ చెప్పి పరిచయం చేసుకుంటారు. కొరియర్ కు డ్రగ్ సరఫరా చేసిన వ్యక్తి చెప్పిన కోడ్ కు సరుకును తీసుకెళ్లేందుకు వచ్చిన వ్యక్తి పలికిన కోడ్ సరిపోతే ఆ సరుకుని అతనికి అందజేసి అక్కడి నుంచి వెళ్లిపోతారు. దీనివల్ల కొరియర్ పోలీసులకు పట్టుబడినా సరే ఎవరు పంపించారు, ఎవరికి అందజేయాలనే వివరాలు బయటపడే అవకాశం ఉండదు. ఇలా దిగుమతి చేసుకున్న డ్రగ్స్ ను నగరంలో తమకు పరిచయస్తులైన వారికి అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇటీవల నగరానికి చెందిన రామ్కి అనే యువకుడు గోవా, బెంగళూరు నుంచి స్నేహితుల ద్వారా 24.5 గ్రాముల కొకైన్ ను ప్రైవేటు బస్సులో విశాఖకు తీసుకొచ్చాడు. ఇంటెలిజెన్స్ అధికారుల సహాయంతో నగర పోలీసులు వారిని రామా టాకీస్ వద్ద అరెస్టు చేసి ఎండిఎంఏ పౌడర్ తో పాటు ఎల్డీఏ చిప్స్ ను ఇతరులకు విక్రయించే క్రమంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. తాజాగా ఒడిశాకు చెందిన వ్యక్తి 2 గ్రాముల బ్రౌన్ షుగర్ ను సాగర్ నగర్ వద్ద వేరొకరికి అందజేసే ప్రయత్నంలో ఉండగా టాస్క్ ఫోర్స్ 6వ పోలీసులు దాడి చేసి అతన్ని అదుపులోకి తీసుకుని బ్రౌన్ షుగర్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇలా డ్రగ్స్ తో పోలీసులకు పట్టుబడిన వారు కొద్దిమందే ఉన్నప్పటికీ పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంటోందని తెలుస్తోంది. మొత్తంగా స్మగ్లర్లు డ్రగ్ విక్రయం, సరఫరా కొత్త పుంతలు తొక్కిస్తుంటే పోలీసులు మాత్రం అప్డేట్ కావడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో డ్రగ్స్ మహమ్మారి విస్తరిస్తోందనే వాదన వినిపిస్తోంది.